మహేష్ కుమార్ గౌడ్ తర్వాత మన తెలంగాణ అసెంబ్లీ స్పీకరు గడ్డం ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు పెద్దలు ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రాజ్యసభ సభ్యులు అల్లాయి బలై కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న అన్ని రాజకీయ పార్టీల పెద్దలు, మరి ఈ కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్ల నుంచి తెలంగాణ ప్రజలంతా అల్లాయి బలై కార్యక్రమంలో రాజకీయ పార్టీలు సమానంగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న పెద్దలు గౌరవనీయులు గవర్నర్ శ్రీ దత్తాత్రేయ గారు, మరి దానిని ముందుకు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ అల్లాయి బలై కార్యక్రమ పగ్గాలను తన కూతురైన విజయలక్ష్మి గారికి, శ్రీమతి విజయలక్ష్మి గారికి ఇవ్వడం చాలా సంతోషం. మరి తెలంగాణ సంస్కృతిలో అల్లాయి బలై ఒక భాగంగా ఉన్నది. ఎన్నికల సమయంలో రాజకీయాలు మిగిలిన సమయంలో మానవులంతా ఒకటి కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో చేసినదే అల్లాయి బలై. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి దోస్తుల్లాగా ఆడి పాడి సంతోషంగా గడపడానికి అల్లాయి బలై ఒక వేదికగా మారింది. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించిన హర్యానా గవర్నర్ బాధ్యతలు స్వీకరించిన శ్రీ విజయవంతంగా ఆర్గనైజ్ చేస్తున్న వారి కూతురు విజయలక్ష్మి గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అల్లాయి బలై కార్యక్రమంలో తెలంగాణ స్వంతమైన అన్ని రకాల వంటలు రుచులు మనకు చూపించడం విశేషం. ఇలాంటి కార్యక్రమం భవిష్యత్తులో కూడా కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఆ విధంగా వచ్చే రోజులలో కూడా ఇలాంటి కార్యక్రమాలు విజయలక్ష్మి ద్వారా జరగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన డాక్టర్ లక్ష్మణ్ గారు వారు మాట్లాడిన తర్వాత కేశవరావు గారు మాట్లాడతారు. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విజయదశమి అనంతరము బండారు దత్తాత్రేయ గారు ఆనవాయితీగా ప్రతి ఏటా అల్లాయి బలై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆహారపు అలవాట్లు ఉట్టిపడే రీతిలో సమాజానికి పరిచయం చేస్తూ, ఒకరికి ఒకరి మధ్యలో వైషమ్యాలున్నా వైరుధ్యాలున్నా వాటిని తొలగించి ఈ సమాజ నిర్మాణం కోసం ఒకటి కావాలని వారు తలపెట్టినటువంటి అల్లాయి బలై కార్యక్రమము వారి కూతురు బండారు విజయలక్ష్మి గారు వారసత్వంగా కొనసాగించడం శుభ పరిణామంగా తెలియజేస్తూ, ఆనాడు రాముడు వైకుంఠం వదిలి ఏ రకంగా మానవ అవతారం ఎత్తి చెడును జయించేదానికి ఏ రకంగా మంచి కార్యక్రమాన్ని ఆ రోజు అసురులను సంవరించి చివరికి రావణాసురుణ్ణి కూడా సంవరించి